కాబట్టి ఇటువంటి నాయకుడు అధికార పక్షంతో కొట్లాడుకుంటూ ప్రతిపక్ష నేతగా మారి మన ప్రజల యొక్క బాగోగుల కోసం కొట్లాడుతుండు. అదే మొన్న ఒడ్ల విషయానికి వస్తే రైతులు అందరి 10 రోజుల్లో కొనిపించిండు. ఈరోజు జనవరి ఫస్ట్ స్టాండ్ మునుగోడులో దాదాపు నియోజకవర్గం అంతా ఒడ్డు కొనుగోలు అయిపోయినాయి. ఆయన లేబర్కి ఆయన దాదాపుగా 10 లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు చేసి ఆ లేబర్కి ఇచ్చి అలా వడ్లు ఎత్తియడం జరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నాం. కాబట్టి బ్రాహ్మణుల ప్రాజెక్టు కానీ అక్కడి నుంచి మా దగ్గర ఉన్న పులిపల్పల మిగిలిన కలవలపల్లి చెరువులు నింపడానికి ప్రయత్నం చేస్తున్న కాలువ పనులు కూడా అవుతున్నాయి. సాగునీరు తేవడానికి కూడా ఎదుర్ల ప్రాజెక్టు నుంచి కార్యక్రమాన్ని చేపట్టి మన డిండి రిజర్వాయర్ ద్వారా మన ఇక్కడ శివనగూడెం రిజర్వాయర్ నింపే కార్యక్రమం ఈ 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేసి మనకు నీళ్ళు తెచ్చి సాగునీరు తెచ్చే ప్రయత్నంలో చాలా ముమ్మరంగా ప్రయత్నం చేస్తుండు. కరెంటు విషయానికి వస్తే కరెంటులో లో వోల్టేజ్ లేకుండా మునుగోడు ప్రాంతానికి అనేక విధమైన సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు అన్నీ ఏర్పాటు చేయించి సమీక్షలు ఎప్పటికప్పుడు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కరెంటు కొరత లేకుండా రైతులకి ఇచ్చే విధంగా ముందుకు పోతుండు. రోడ్ల విషయానికి వస్తే రోడ్లు అనేక గ్రామాలకి ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్స్ అన్ని డబల్ రోడ్ చేయించి అన్ని శాంక్షన్ చేయించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అవి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు రోడ్ల విషయంలో.